బావొచ్చి పప్పు అడిగాడు. ఏం పప్ప? అరిసి పప్ప. ఎప్పుడు చేసావు? మొన్న. ఎక్కడ? ఇంటికాడ. ఎవరు చేశారు? కొడుకు. అని బావొచ్చి పప్పు అడిగేంటా? బాబు వచ్చిన పప్పుడు మీ అన్న వచ్చిన పప్పుడు రేట్ బా పాడే గాని నువ్వు వెనక వెళ్తే ఆ పాట అంతకు మించి మేము పాడతాం. నువ్వు అన్ని మూసుకొని చూస్తే చాలు. ఇంకా హుషారుగా పాడండి.
చెప్తాను. రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు. ఏమి నీ అమ్మగారు కదా నీకు అడిగాడా లేకపోతే మీ అప్పకెళ్ళి రేపు చేశాను. నీకేమైనా లూజా? నీకు లూజా? నాకు లూజు ఇడికి బూజు బూజు తెలిపేస్తాడు ఏదో తెగగా మాట్లాడకపోతే మా అమ్మమ్మ కూడా పెద్ద దొంగ. నీకు ఎప్పుడైనా చెప్పాను? చెప్పలేదు. వీడు 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 మా మేనత్తమ్మ వీడు పెద్ద వేద వీడు వాడు గురించి నీకు ఎప్పుడైనా చెప్పాను? చెప్పలేదు. అతని గురించి అతని పేరు సురుక్కు అంత మంచివాడా? చాలా మంచివాడు. ఎంత మంచివాడు? రోజు క్వార్టర్ రాస్తాడు. వాటర్ కలపడు. జోబులో 200 ఉండాలి కానీ డాబా ఎక్కువ చూపిస్తాడు. 2 రోజులు వచ్చి అక్కడ ఉంది అని. ఎవరు? మా పక్కింటి రమణాపురం అబ్బాయి. నేను మాట్లాడేది మీ పక్కింటి రమణాపురమ్మ గురించి కాదు. సీతారామ కళ్యాణం రమణాపురమ్మ గురించి. చండాలుడు నాకెందుకు తెలియదు. అమ్మాయి గారు నేను తప్ప చూపించు. నాలుగు ఎందుకు? ఒకటి ఉన్నాయో 2 ఉన్నాయో చూస్తాను. ఎవరికైనా ఒకటే ఉంటుంది. నీకు మాత్రం 2 ఉన్నట్లేదు. ఎప్పుడు చూస్తావు? ఫస్ట్ ఏమన్నారు? రావణాసురుడు గొప్ప దుర్మార్గుడు అన్నారు. తరువాత ఏమన్నారు? మహాతపస్సు. ఎంత బేగు దుర్మార్గుడి పేరు ఎంత బేగు సన్మరుడు అయిపోయాడు. అబద్ధం ఆడడానికి అనవసరం లేకపోతే నేను అబద్ధం ఆడలేదు. నేను చెప్పేది పూర్తిగా నాకు అర్థం కాలేదు. రావణాసురుడు 2 మనసులు గెలవాడు. రావణాపురమ్మ 2 మనసులు గెలవాడు. ఈడ్లాగా ఎవరిలాగా? ఈడ్లాగే. ఏం చేశాడు? నేనొద్దా? నువ్వు వెనక్కి వెళ్తే వాడితో చెప్తాను. రారు ముందుకి. ఒరే నాకు 2 మనసులా? నీకు ఈ మధ్య 2 వ్యాపారాలు చేస్తావు కదా. వ్యాపారాల గురించి మాట్లాడావు మనసుల కోసం మాట్లాడావు? వ్యాపారాల కోసం. ఓ వ్యాపారం కోసం చెప్పాలి. అయితే నేను మా గ్రామంలో మీ గ్రామంలో నువ్వు ఈ బుర్రకథ నేర్చుకోక ముందు ఆవుల వ్యాపారం చేసేవాడు. ఆవుల వ్యాపారం బాగా చేసావు. పల్లెటూరు కదా ఆవుల వ్యాపారం. అవును మాకు సంత దగ్గరలో ఉంది. అక్కడ ఆవుల వ్యాపారం చేసావు. చేస్తే అంతలోనే లాభం వచ్చింది. చాలా లాభం వచ్చింది. కానీ అంతలోనే కరోనా వచ్చింది కదా. ఈ కరోనా వచ్చి వ్యాపారం చాలా లాస్ అయిపోయి ఆవులన్నీ అమ్మేసి చివరగా 2 ఆవులు మాత్రం ఉంచుకున్నాం. అంటే ఆవులన్నీ అమ్మేసి 2 ఆవులు ఉంచావు. 2 ఆవులు మాత్రం సూపర్. అవి కూడా మంచి పాలిచ్చే ఆవులు అనమాట. అంటే మంచిగా పాలిచ్చే ఆవులు. నాట్ ఆవు ఒకటి జడ్జి ఆవు ఒకటి. అంటే నాట్ ఆవు ఒకటి జడ్జి ఆవు. చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకే 2 ఆవులనే ఉంచుకున్నాం. 2 ఆవులు మాత్రం ఉంచావు. ఆ 2 ఆవుల్లో ఒక చిన్నవేమో అంటే 2 ఆవుల్లో చిన్నవు అంటే నాట్ ఆవు అనమాట. ఆ నాటేవేమో నాట్ ఆవు 4 లీటర్ పాలిస్తుంది. నాట్ ఆవు 4 లీటర్ పాలిస్తుంది. నాట్ ఆవు 4 లీటర్ 4 లీటర్లు. ఆ 4 లీటర్ పాల్లో 2 లీటర్ల పాలనేవి నేను తాగడానికి ఉంచుకొని 2 లీటర్ల పాలనేవి పాల కేంద్రానికి ఇచ్చేస్తాం. ఎవరిస్తారు? మా ఆవిడ ఇస్తుంది. మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తారు. 2 లీటర్లు ఇస్తారు. ఓహో మీ ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. చెప్పు. ఓకే ఇంకో ఆవు చూసావా? అవును అది జడ్జి ఆవు అనమాట. అంటే చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట. ఎక్కువ ఇస్తుంది. ఒంగోలు జాత ఆవు. అవును ఆ ఆవేమో ఆవు 6 లీటర్ పాలు ఇస్తుంది. 6 లీటర్ బాగా వేస్తుంది. ఆ 6 లీటర్ పాలు 2 లీటర్ల పాలనేవి నేను తాగడానికి పెట్టుకొని 4 లీటర్ పాలనేవి మళ్ళీ పాల కేంద్రానికి ఇచ్చి ఎవరిస్తారు? మా అమ్మగారు ఇస్తారు. మీ అమ్మ 8 లీటర్లు. ఇక పోయే కాలమా జబ్బా రోగం రాకపోతే 4 లీటర్ ఇచ్చినప్పుడు మీ ఆవిడ వచ్చిందా 8 లీటర్లు ఏంటి? మళ్ళీ చెప్పి మీ అమ్మ 8 లీటర్లు ఇస్తుంది. మా అమ్మ 4 లీటర్లు ఇస్తుంది. మీ ఆవిడ 8 లీటర్లు ఇస్తుంది. 2 లీటర్లు. అదే అంటాను. మీ అమ్మ ముసలిదాగా 4 లీటర్లు ఇచ్చినప్పుడు మీ ఆవిడ వచ్చిందా 8 లీటర్లు మీ ఆవిడకి బాగా కుడితే తేడా మాట్లాడకపోతే నీకు పెట్టేస్తాను కుడితే. చెత్త ఎదవా నువ్వు తప్పుగా మాట్లాడుతూ ఏమన్నారు? పాల కేంద్రానికి పాలనేవి మా అమ్మ 4 లీటర్లు ఇస్తుంది. మా ఆవిడ 2 లీటర్లు ఇస్తుంది. పాల కేంద్రం మీ ఆవిడ 4 లీటర్లు ఇస్తుంది. చక్కగా మాట్లాడితే వెనక్కి బాగుంటది. నీ దాన్ని వెనక్కి అమ్మాయి గారు చిన్న మాట. ఏంటి? ఆడపిల్లలు కూర్చున్నారు కదా. ఈ గ్రామంలో నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఐఎమ్ బ్యాచులర్. నో కాదా? నో అంటే బ్యాచులర్ కాదు అని కాదనే. బ్యాచులర్ నో బ్యాచులర్ నవ్వు అంటే నేను బ్యాచులర్ నవ్వు అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు
పెళ్లి కాలేదు. నేను ఎక్కడ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు ఉంటే నాకు ఒక అమ్మాయి గారు దొరికితే సెట్ అవుతుంది కదా. సెట్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి ఎవరు సెట్ అవుతారా? అమ్మాయి సెట్ అవుతారు. సెట్ అవుదా? మీరు కొనుక్కోవాలా? కనుక్కుంటే సెట్ అవుతారా? సెట్ అయిపోతుంది. ఓ పని చేద్దాం, నేను ట్రై చేస్తాను. అమ్మాయి గారు చెప్పండి. అబ్బాయి గారు మాట ఏంటి? నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటా? నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకుంటావు? నాకు ఒక అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలి. నేను ట్రై చేస్తా. మానవాళ్ళకి అడుగుతా. మీ ఆడపిల్లలు కొనుక్కోండి. వాళ్ళు సెట్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. అలాగే. చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి తెలుసుకోవాలని ఉన్నది. నాన్నని ఒక్కసారి పిలిచి అనుభూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా ఒకసారి నిన్ను చూసి తెలుసుకోవాలని ఉన్నది. నాన్నని ఒక్కసారి పిలిచి అనుభూయాలని ఉన్నది. కలవేనా కంటి పాపలైనవని నీ ప్రాణం బలం పెట్టిన కుకుళ్ళు కోసావని నేనెత్తుట ముద్దయన అందమైన దేవని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాల తమ్ముడని తెలియనైతి తల్లి ఎరుగనైతి కడుపు తీపినే చేసిన కథాయిని కన్న పేగు లేచిన కథాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు. అమ్మా ఒకసారి నిన్ను చూసి తెలుసుకోవాలని ఉన్నది. నాన్నని ఒక్కసారి పిలిచి కడుమూయాలని ఉన్నది. గుండె పైన నలగలేసుకున్నాను. నీ చూపు వెలుతో లోకాన్నే చూడాలని నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందులని అమ్మకు బ్రహ్మకు వైద్యుల నాన్న ఒకరిద్దలని తెలియనైతి తల్లి ఎరుగనైతి దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల ఆర్తి వేసుకొంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు. కన్నాడిని మెచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం. మా ఆయువు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ.
చాలా బాగుంది. నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటాను కానీ నాకు ఒక అమ్మాయి కావాలి. మీరు కొనుక్కొని సెట్ చేస్తే పెళ్లి చేసుకుంటాను. తప్పకుండా కొనుక్కోండి. ఓకే అమ్మ చెప్పండి, మీ ఊర్లో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి అమ్మా. మరి అందరూ నా ఫేస్ చూసి నేను చెప్తాను. చెప్పండి పెద్దమ్మ, నువ్వు చెప్పు, అమ్మాయిలు ఉన్నారా లేదా? అమ్మ మీరు చెప్పండి. నేనా? నీకైతే అక్కడే చేసుకుంటాను. వద్దు, మనద్దరికి మంచి జోడి. పర్వాలేదు, నేను ఫిక్స్ అయిపో. అక్కడ మొత్తం ఆడిపోయింది, తడి అయిపోయింది, అక్కడ సరి అయిపోయింది. బాబు లాయర్ గారు మీరు చెప్పండి. అమ్మాయి మీరు ఒకసారి రండి చెప్తాను.
రండి, పర్వాలేదు. లాయర్ గారు అంటారు. బాబు మీరు రండి, ఇప్పుడు లెక్కలు తేలుతారండి. పైకి రండి, స్టేజ్ ఎక్కండి. చెయ్యవాలా రండి. ఎంతసేపు లాయర్ కావాలి కానీ తిరిగినది గారు వద్దా? ఇక్కడ రండి, నిల్చోండి అక్కడ. నన్ను చూడండి, మీరు నిల్చోండి సరిగ్గా. క్లారిటీ ఉంది కదా? టెన్షన్ పడుతున్నారా? లాయర్ గారు ఏమవ్వదు, కూల్ గా ఉండండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. మీరు మా ఊరు వచ్చారు కదా? వచ్చారు కదా? ఏం చెప్పారు నాతో? నువ్వు ఆగు అరుణ గారు, మీరు మా ఊరు వస్తే మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను ఇస్తాను అన్నారు. అన్నారు కదా? ఇప్పుడు మాకు అర్జెంటుగా అక్కుందా? ఎక్కడుంటారు? కాదు, అక్కలేదు, సెట్ అయిపోతుంది. అక్క నువ్వు ఎక్కడో నాకు తెలీదు, ఈ ఒక్క క్షణం బాగా వదిలేస్తే నేను చూసుకుంటా. అయితే మాకు టెన్షన్ పడుతున్నారు మీరు. ఇంకో విషయం తెలుసా? ఏంటి? మా లాయరానికి ఇక్కడ పిలిచావా? ఏటా మొదలు అక్కడ అప్పడం లేదు. నాకు పిలవా అంటాడు. ఇంకో విషయం తెలుసా? ఆ కుర్చీ మీద కూర్చొని పట్టి పక్కన పిసికేస్తాడు. ఆ సేవతి పిసికేస్తాడు, ఇంకేటి పిసికేస్తాడు. ఏమండి, కూల్ గా వినండి. అమ్మాయి కావాలి, సెట్ చేస్తారా లేదా? అతను సెట్ లేదా? పెళ్లి కూతురు మీరేనండి, పర్వాలేదు. కాదు, అక్కడైతే మంచి మన మంచి పవర్ఫుల్ ఉంటుంది, ఎక్కడైనా వెలగైపోతాను. సరేనండి, వచ్చిన థ్యాంక్ యూ, వెళ్ళిపోండి. ఇదిగో ఎంతసేపు లాయర్ గురించి చూడకండి, ఇక్కడ నాయుడు గారు ఉన్నారు. ఎవరైనా నాయుడు గారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇదిగో అతనే. మీరేనా? మీరు వస్తారైతే? ఇదిగో కాల్ మీద కాల్ వేసినాడు. రాడు. భయమా? భయమే. ఎందుకు? ఎందుకని నువ్వు చూపిస్తావని? నీ మాకు చూపించదు. కనిపించట్లేదా మీకు? విషయం తెలుసా? నాయుడు ఏంటంటాడు తెలుసా? ఎదరో మీకు ఇంకా 3 అమ్మాయిలు వచ్చారు కదా, అమ్మాయి కావాలని అంటారు. ఏమి? మా ఆయన చంపేస్తాడు. నీ ఆయన తెలిస్తే ఎంత కొంత ఇచ్చింది డబ్బులు ఇచ్చి మా ఆయన కొనేద్దా అనుకున్నా. ఎప్పుడే చూసా? మా ఆయన్ని చూడలేదు. ఎలా ఉంటాడు? మిల్క్ బాయ్. మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? మిల్క్ బాయ్ లాగా ఉంటాడా? మిల్క్ ఇచ్చిన గేదెలాగా ఉంటాడు. నువ్వు ఉంటాడు మిల్క్ ఇచ్చే పందిలాగా. కాక మొహోడా, నేను ఉన్నాను అంతే. నువ్వు ఉండవు. మీ సెల్లో మా మరదూరు మీ సెల్లికి అయిపోయింది పెళ్లి, నీకు అయిపోయింది పెళ్లి, మీ ఇద్దరికి అయిపోయింది పెళ్లి. అయిపోయిందిరా, మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి కూతురుగా నేను ఉంటాను. నువ్వు ఉంటావా? గాజులు తెచ్చిందాయో, గాజులు తెచ్చివో, గాజులు తెచ్చిందాయో,
పర్వాలేదు. అన్ని ఆలోచించా. నేను పెళ్లి కూతురుగా ఉంటాను కానీ నాకు అమ్మగా ఎవరు నీకు అమ్మ కావాలి. నేనంట. నువ్వు నాకు అమ్మవా? నీకు నేను కూతుర్ను. వాళ్ళ అమ్మ మన ఇద్దరికి మొగుడు. ఏమండి నాయుడు గారు, మీరు ఉండండి. ఎవరు నాయుడు గారు? సూపరప్ప వచ్చి. ఎవరు కొంటావు? పెళ్లి కూతురు ఎవరో తెలిసిన? నేను. మరి నువ్వే నేనే చెప్పాను. నీ కొనుక్కుంటాడు అక్కడ. నేను కాదు, మా అమ్మాయి. మా అమ్మ కాదు నేను. నువ్వు మా అమ్మకి చేసుకుని రెడీ కొన్నావు కానీ నేను పెళ్లి కూతురును. ఎవరు చేసుకుంటారండి పెళ్లి కన్నా నాయుడేనా? ఓకే. మాట మరి నవ్వుతాం, మరే మాటలు రావా? మాటలు రావు. గొంతు చెంచుకొని మాట్లాడుతున్నాను కదా. చాలా మంచి మాట ఆడుతున్నారా? చాలా మంచోడా. చాలా మంచివారే. ఓకే. ఆ అమ్మాయిగా నేను ఉంటాను, నువ్వు అమ్మగా ఉంటావు. నాకు భర్తగా ఎవరు ఉంటారు? ఎవరు? చూడు, నేను ఉంటాను. వాళ్ళ అమ్మ ఈ నాకు మొగుడా? నేను పెళ్ళను. మన ముగ్గురు సెట్ అయిపోయా. నాకు మాత్రం మంచి బ్యాండ్ బుక్ చేసేయాలి. బ్యాండ్ ఏంటి? ఓల్డ్గా డీజే పెడతా. వాళ్ళ అమ్మ డీజే వద్దు, డీజే వద్దు, దోలు తీరిపోద్ది. ముగ్గురు అమ్మాయిలు వస్తారు, వాళ్ళు పాడిన పాటలకి మా కుర్రోళ్ళందరూ డాన్స్ వేస్తారు. బ్యాండ్ బుక్ చేసి ఈ లోపు వెళ్ళి నీ సిపురుపల్లి వెళ్ళి చీరలు కొనుక్కుని వచ్చేస్తా. హుషారుగా. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? మీరు బాగున్నారా? మేము బాగున్నాం అండి. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, మీకు మా అమ్మాయి తెలుసా? ఎవరు? జిగల్ రాణి. జిగల్ రాణి. ఏ జిగల్ రాంతరం ఏంటి? ఏ జిగల్ రాంతరం ఏంటి? ఎప్పుడు ఏమిచ్చా అడిగారా నీకు మర్యాద? ఏమండి, మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఎప్పుడు? ఈ మధ్యనే. ఈ మధ్యన అంటే ఈ నెల 33వ తారీఖు. ఎన్నో తారీఖు? ఈ నెల 33వ తారీఖు. ఎక్కడుంది? 3వ తారీఖు. ఏమని చెప్పాలి? ఏమంటారు? వచ్చిన 3. గురుగారు వచ్చిన 3 అండి. ఏ 3? ఈ 3. ఏమండోయ్, మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. మరి మీ బ్యాండ్ అయితే బాగుంటుంది విన్నాను, అందుకే వచ్చాను. మీ బ్యాండ్ కి అమౌంట్ ఎంత? కదా. అవును కదా. 20,000 అవుతుంది. 20,000 ఎవరైనా నవ్వుతారండి? మా బుర్రగదికి ఊరోళ్ళకి 20,000 ఇమ్మని 33 బ్యాగులు కోడబొమ్మలు వచ్చి మీ బ్యాండ్ కి 20,000 ఇచ్చేస్తారండి. నిజమా అబద్ధం చెప్పండి? నువ్వు బతి మడిగా తలాడించక మాట్లాడు. అందుకని కొంచెం రేట్ తగ్గించి ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట చెప్పాలా? ఇంకో మాట ఉంది. అదెంత? 30,000 అవుతుంది. మా అమ్మకు సరుకు తీర్పే. ఆయన మీరేంటండి కొంచెం రేట్ తగ్గించకపోతే ఎక్కువ చెప్పి మాట్లాడతారు. రేట్ చేస్తామండి. సరే కానీ ఫైనల్ గా మాటండి. మీ అకౌంట్ నెంబర్ నాకు ఇస్తే. మీ అకౌంట్ నెంబర్ ఇస్తే మా అమ్మ వచ్చి ఏటీఎం లేసా ఫోన్ పే చేస్తానండి. ఫోన్ పే. ఫోన్ పే వెళ్ళొస్తానండి. డేట్ మర్చిపోవద్దు. వచ్చిన 3. మీరు బైక్ పెట్టండి అక్కడ. వాళ్ళ అమ్మ బ్యాండ్ బుక్ చేశారు. ఎంత బుక్ చేశారు? 20,000. చాలా తక్కువే. ఆ బ్యాండ్ సలగైపోతారు. పాటలు పాడించండి. ఈ లోపు వెనక్కి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చారు. మంచిగా మార్చుకోయి. అందరు చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మ నీకు ఎందుకు రావచ్చు చేస్తాను? కిరీటం లేదు. నేను పెట్టేదల్లయ్యా. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.